హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా సాగబోతుంది. ఇక భాగ్యమ్మ రుక్మిణి పడుతున్న కష్టాలన్నీ కూడా గుర్తు చేసుకుంటుంది. నా బిడ్డ పుట్టినప్పటి నుంచి కుటుంబం కోసం ఎన్నో కష్టాలు పడింది. చివరాఖరకు తన చెల్లెల జీవితం కోసం పెనిమిటిని కూడా త్యాగం చేసింది. కానీ ఆ మాధవ్ సారు ఆ ఇంట్లో కూడా నా బిడ్డకు ప్రశాంతత లేకుండా చేసేస్తున్నాడు. నా బిడ్డకు న్యాయం కావాలి, నా బిడ్డ మునుపటిలాగా సంతోషంగా ఉండాలి అని చెప్పేసి ఫుల్లుగా కళ్ళు తాగేస్తుంది భాగ్యమ్మ. ఇక ఆ తర్వాత భాగ్యమ్మ, అవును, నా కూతురంటే దేవుడమ్మకు పానం లెక్క. దేవుడమ్మకు నా కూతురు బ్రతికే ఉందని, ఈ ఇంటి వారసురాలు దేవి అనే విషయాన్ని చెప్పేస్తాను. 10 మందికి న్యాయం చెప్పే దేవుడమ్మే నా కూతురు జీవితాన్ని కూడా బాగు చేస్తుందన్న నమ్మకం నాకు ఉంది. వెళ్తాను, ఇప్పుడే ఈ విషయం దేవుడమ్మకు చెప్పేస్తాను అని చెప్పేసి భాగ్యమ్మ దేవుడమ్మ ఇంటికి బయలుదేరుతుంది. అయితే ఇక అక్కడేమో దేవుడమ్మ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు ఇస్తూ ఉంటుంది కదూ. ఇక ఆ గిఫ్ట్లు చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఆ గిఫ్ట్లని చూసిన తర్వాత ఆదిత్య అంటూ ఉంటాడు, భాష, పెద్దమ్మ ఎప్పుడొచ్చిద్ది, పెద్దమ్మతో ఒక విషయం చెప్పాలి అన్నావు, కానీ ఎందుకు ఇదంతా కూడా ఇప్పుడు కూడా చెప్పటం లేదేంటి అని అనగానే, లేదు పటేలా, చెప్పేస్తాను. ఈ ఆనంద క్షణంలో ఆ విషయం చెప్పకపోతే ఎట్లా చెప్పు అని అనగానే, ఏంటి భాష, నా గురించి ఎదురు చూసి నాతో మాట్లాడాలి అనుకుంటున్నావు? డబ్బేమైనా అవసరమా? చెప్పు భాష అని అనగానే, గదేందమ్మా, అడక్కోకుండానే వరాలు ఇచ్చే దేవత మీరు, గటువంటిది డబ్బు కోసం నేను మొహమాట పడతానా చెప్పండి అని అనగానే, మరి ఏంటి భాష చెప్పు అని అనగానే, అది అని చెప్పేసి అనగానే, కమల, నా వల్ల కావటంలే, నువ్వే చెప్పు అని అనగానే అప్పుడు కమల అంటూ ఉంటుంది, మేము ఏడలో ఒక బస్తీలో ఉండేవాళ్ళం, ఒక పూరి గుడిసెలో బ్రతికేవాళ్ళం. కానీ నా చెల్లెల్ని పెళ్లి చేసుకొని నా చెల్లెల అత్తాలిల్లు అయిన తర్వాత ఇది మా అందరికీ కూడా పుట్టిల్లు అయిపోయింది. మేము ఏమీ అడక్కోకుండానే మా అందరినీ కూడా ఇంత గొప్ప ఇంట్లో తీసుకొని వచ్చి పెట్టారు. ఎంతో అదృష్టమైన జీవితాన్ని మా అందరికీ ప్రసాదించారు. అందుకని మేము కూడా మీ నుంచి ఒక చిన్న సహాయం చేద్దామనుకుంటున్నాం మా నుంచి అని అనగానే, అమ్మో, చాలా పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నారు, ఇంతకీ ఏం చేయాలనుకుంటున్నారు మీరు అని దేవుడమ్మ అడుగుతుంది. అంటే అది కమల ప్రసవం అయిన వెంటనే ఆ బిడ్డను పటేలకు దత్తత ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. ఆ క్షణం నుంచి బిడ్డ పటేల్ బిడ్డ అయిపోతుంది. మా దగ్గర ఉంటే బిడ్డ కేవలం మేము మాత్రమే సంతోషంగా ఉంటాం. అదే మా బిడ్డ పటేల్ చేతికి ఇచ్చేసేసి సచ్చని పటేల్ని అమ్మా నాన్నలు చేస్తే ఈ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అని చెప్పేసేసి భాష చెప్పంగానే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇక దేవుడమ్మ, నేను మీకు చూపిస్తున్న ప్రేమకు నాకు రుణం ఈ రకంగా తీర్చుకోవాలి అనుకుంటున్నారా అని అనగానే, అమ్మా, దయచేసి మీరు నేను చెప్తున్న దీనికి అడ్డుపడద్దు, నేను చెప్పేది వినండి, ఇంకా మీరేమీ అడ్డుపడద్దు, నేను చెప్పిన మాట మీరు నమ్మాలి, ఇంకేం చేయకూడదు అని చెప్పేసి భాష రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అయితే ఈ లోపలికి అక్కడికి భాగ్యమ్మ వచ్చేస్తుంది. భాగ్యమ్మ వచ్చేసిన తర్వాత ఇక లేదు, పటేల్ బిడ్డకి నువ్వు దత్తత ఇచ్చేదేంది, పటేల్కి బిడ్డ ఉంది కదా అని చెప్పేసి భాగ్యమ్మ అంటుంది. ఒక్కసారిగా దేవుడమ్మ, భాగ్యమ్మ, నువ్వెప్పుడొచ్చావు? నీకోసం కూడా ఒక అందమైన చీర తీసుకొని వచ్చాను, ఇదిగో భాగ్యమ్మ అని అనగానే, అమ్మా, మీరు దేవత లెక్క అమ్మా, కానీ పటేల్కి బిడ్డ ఉన్నప్పుడు పటేలు మరొకరి దగ్గర బిడ్డను దత్తత తీసుకోవడం ఏందమ్మా అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటిది, అత్తమ్మ ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి షాక్ అయిపోతాడు. ఇక అప్పుడు దేవుడమ్మ అడుగుతుంది, భాగ్యమ్మ, ఏమైంది, ఎందుకు కంగారు పడుతున్నావు, అసలు ఏం జరిగింది అని అనగానే, అంటే అదమ్మా, అది ఇన్ని దినాలు కూడా ఈ ఇంటికి వారసులు లేరని మనందరం అనుకుని ఎంతగానో బాధపడ్డాం. కానీ దేవుడు మన భాష విన్నాడమ్మా, మన బాధ విన్నాడమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి భాగ్యమ్మ, చెప్పు అని అంటూ ఉండగా ఇక రుక్మిణి బ్రతికే ఉందన్న విషయం చెప్పే లోపల భాగ్యమ్మ కళ్ళు తాగుతుంది కదూ. ఇక ఫుల్లుగా కళ్ళు తాగడంతో కింద పడిపోతుంది. ఇక వెంటనే, అయ్యో భాగ్యమ్మ అని చెప్పేసి అందరూ కూడా లేపుతారు. ఇక వెంటనే, సత్య, మీ అమ్మని లోపలికి తీసుకుని వెళ్ళి కాసేపు పడుకోపెట్టు, తర్వాత తానే ఏదో చెప్పాలనుకుంటున్నారో చెప్తారు అని అనగానే, అలాగే నాంటీ అని చెప్పేసేసి ఇక భాగ్యమని బెడ్రూమ్లో పడుకోపెట్టేసేసి ఇక వీళ్ళందరూ కూడా బయట కూర్చుంటారు. అయితే ఇదిలా ఉండగా అక్కడేమో మన దేవికి కొత్త అనుమానాలు పుడుతూ ఉంటాయి. ఎందుకు అంటే
ఇక తన తల్లి వేరేనని చెప్పేసేసి మన చిన్మయి వాళ్ళ అమ్మమ్మ వచ్చినప్పటి నుంచి కూడా చనిపోయిన అమ్మ ఉంది, ఆ చనిపోయిన అమ్మ మాయమ్మేనా, అందుకనే మా అమ్మ నా మాట వినదా అని చెప్పేసి దేవికి కొత్త అనుమానాలు మొదలవుతాయి కదూ. ఈ లోపల అక్కడికి రుక్మిణి వస్తుంది. రుక్మిణి రాగానే అమ్మ దేవి ఏంటమ్మా ఆలోచిస్తున్నావు అని అనగానే ఏం లేదు రాదమ్మా అని అంటుంది. ఒక్కసారిగా రుక్మిణి షాక్ అయిపోతుంది. కొత్తగా అమ్మని పట్టుకుని రాదమ్మ అంటున్నావేంది బిడ్డ అని అనగానే అవునమ్మా, నాకు అసలు అమ్మ ఎవరో ఎంత సోచాయిస్తున్నా అర్థం కావటంలే. చనిపోయిన అమ్మ ఒక అమ్మ ఉందని అర్థమైంది. నువ్వు మా అమ్మవో కాదు అని చెప్పేసి అనుమానం వచ్చి అందుకనే నిన్ను ఇట్లా రాదమ్మ అని పిలుస్తున్నాను అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా తన తల్లి కూతురు తన అన్న తల్లి కాదు అన్న మాటని మన రుక్మిణి అస్సలు భరించలేదు. బిడ్డ ఏంది బిడ్డ గిసువంటి మాటలు, నేను చెప్తున్నాను కదా బిడ్డ అని చెప్పేసి అనగానే నిజంగానే నా అమ్మ, మరి నాకు నువ్వంటే చాలా ఇష్టం కదా, అప్పుడు నీ పేరు మీద ఉన్న లాకెట్ నా మెడలో వెయ్యాలి కదా, నేను నాన్న కూతుర్ని అని చెప్పేసి నాన్న లాకెట్ని నాకు ఇచ్చాడు, నీ లాకెట్నేమో చెల్లెలకి ఇచ్చాడు అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా నీకు ఆ లాకెట్ కావాలంటే నీకే ఇచ్చేస్తాను, కానీ ఎప్పటికీ ఆ మాట అనద్దు బిడ్డ, నాకు దేవుడు చావు ఎప్పుడు రాసిండో నాకే తెలియదు, కానీ నువ్వు ఈ మాట పదే పదే అంటే నా గుండె ఆగిపోయినంత పని అయిపోతుంది, నీ కళ్ళ ముందు నేను ప్రాణాలు కూడా పోతాను, నా బిడ్డను నేను 9 నెలలు మోసి కన్న బిడ్డను గిట్లా మాట్లాడితే ఈ తల్లి గుండె తట్టుకోలేదు బిడ్డ అని అనగానే అమ్మా గట్లా కనుకోకమ్మా, నాకు మనసుకు అనిపించింది చెప్పినా, అంతేగాని నువ్వు అంత ఇదిగా సోచాయించొద్దమ్మా, అమ్మా ఇంకెప్పుడు అలా మాట్లాడినమ్మా అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ కన్నీళ్లు తుడిచేసేసి నిద్రపోతూ ఉంటారు. అయితే ఈ లోపల ఆదిత్య భాగ్యమ్మ రూమ్లో ల్యాప్టాప్ ఉందని చెప్పేసి ల్యాప్టాప్ దగ్గరికి వెళ్తూ ఉండగా భాగ్యమ్మ రుక్కవ్వ నిన్ను ఆ మాధవ్ సార్ బారి నుంచి నేను తప్పిస్తాను రుక్కవ్వ, మీ అత్తమ్మకు చెప్పేస్తా, దేవుడమ్మ నీ జీవితాన్ని మంచి మార్గంలో నడిపిస్తుంది, ఆ మాధవ్ సార్ ఇంట్లో ఉండద్దు, వాడు ఒక పెద్ద రాక్షసుడు బిడ్డ, నిన్ను నా మనవరాలు దేవమ్మని తీసుకొని నువ్వు నా దగ్గరికి వచ్చేసే బిడ్డ, నా కాడ ఉండు బిడ్డ అని చెప్పేసేసి భాగ్యమ్మ కళ్ళు తాగేసేసి స్పృహ లేకుండా తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. అయితే ఈ మాటలన్నీ కూడా మన ఆదిత్య ల్యాప్టాప్ కోసం వెళ్ళి వినేస్తాడు. ఒక్కసారిగా ఆదిత్య షాక్ అయిపోతాడు. ఇదేంటిది, భాగ్యమ్మకు మొత్తం తెలిసిపోయిందా, అంటే రుక్మిణి బ్రతికే ఉందన్న విషయం తెలిసింది, అంటే రుక్మిణి వాళ్ళ అమ్మని కలిసి తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకుందనమాట. మాధవ బారి నుంచి కాపాడాలి అంటే అక్కడ మాధవ రుక్మిణిని బాధ పెడుతున్నాడనమాట అని చెప్పేసేసి ఇక మన ఎంతగానో ఆలోచించుకుంటూ ఆదిత్యకు భాగ్యమ్మకు నిజం తెలిసిపోయింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక మార్నింగ్ అవుతుంది. మార్నింగ్ అవ్వంగానే ఆదిత్య అసలు మాధవ రుక్మిణికి ఏ రకంగా ఇబ్బంది పెడుతున్నాడో, రుక్మిణికి ఏ రకంగా బాధ పెడుతున్నాడో తెలుసుకోవాలని, అసలు మాధవ రుక్మిణిని ఎందుకు టార్చర్ చేస్తున్నాడని చెప్పేసేసి అని మొత్తాన్ని కూడా తెలుసుకుందామని ఆదిత్య ఇక ఉదయాన్నే బయలుదేరుతాడు. అయితే ఇక్కడ భాగ్యమ్మ ఉదయాన్నే తను రాత్రి చెప్పాల్సిందంతా కూడా దేవుడమ్మకు చెప్పుకోకుండా ఇక మళ్ళీ ఏం జరుగుతుందా అని చెప్పేసేసి కళ్ళు తాగిన మత్తులో చెప్పాలి అనుకున్న భాగ్యమ్మ కళ్ళు మొత్తం కూడా దిగిపోవటంతో ఇక తను ఏం చెప్పాలో అన్నది కూడా పూర్తిగా మర్చిపోయి కమలకు ఎలా ఉంది అని చెప్పేసేసి కమల కోసం వచ్చినా అని చెప్పేసి అక్కడి నుంచి మాట్లాడుతూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఆదిత్య రుక్మిణి కోసం ఊర్లోకి వస్తాడు. అయితే ఇక రుక్మిణి దేవిని తీసుకొని పొలం దగ్గరికి వెళ్తూ ఉంటుంది. తను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుంది. ఇలా వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా ఆదిత్య కారాపుతాడు. ఇక వెంటనే అమ్మ అటు చూడు గులాబీ పూలు ఎంత బాగున్నాయో అని చెప్పేసి అనగానే సరే అయితే బిడ్డ నువ్వు వెళ్ళి ఆడుకోపో అని చెప్పేసి అనగానే గట్లనేనమ్మా అని చెప్పేసి గులాబీ పువ్వు తోటల్లో మన రుక్మిణి దేవమ్మను పంపిస్తుంది. ఈ లోపల అక్కడికి ఆదిత్య వస్తాడు. ఒక్కసారిగా ఆదిత్య రుక్మిణి దగ్గరికి వెళ్తాడు. రుక్మిణి దగ్గరికి వెళ్ళి ఏంటి రుక్మిణి ఏంటిదంతా కూడా అని చెప్పేసి అనగానే ఏమైంది పెనిమిటి, ఏమైంది, ఎందుకు అలా గుస్సా అవుతున్నావు అని చెప్పేసి రుక్మిణి అడుగుతూ ఉంటే నువ్వు మీ అమ్మని కలిసావు, నువ్వు బ్రతికే ఉన్నావని, దేవి మన ఇంటి వారసురాలని అక్కడ అందరికీ తెలుసు, కానీ నువ్వు నా దగ్గర దాచిపెట్టింది, మీ అమ్మకు చెప్పి నా దగ్గర చెప్పకుండా ఉన్నది ఇంకొక విషయం ఉంది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా రుక్మిణి షాక్ అయిపోతుంది. మాధవ నిన్నెందుకు టార్చర్ పెడుతున్నాడు, మాధవ బారి నుంచి నిన్ను మీ అమ్మ రక్షించాలి అనుకుంటుంది, నువ్వు మీ అమ్మతో చెప్పుకున్నావు అని నాకు చెప్పటం లేదు, ఏంటి రుక్మిణి ఇదంతా కూడా, ఇప్పుడు అత్తమ్మ మా అమ్మ దేవుడమ్మకు చెప్పేస్తుంది, ఆ తర్వాత నీకే ప్రాబ్లం అవుతుంది, ఏదైనా ఉంటే నాకు ముందే చెప్పాలి కదా అని చెప్పేసేసి ఆదిత్య రుక్మిణిని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ వేస్తూ ఉంటాడు. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మన రుక్మిణికి సమాధానం చెప్పలేక పెనిమిటి అని చెప్పేసేసి తన పెనిమిటిని గట్టిగా హాక్ చేసుకుంటుంది. ఏంటి రుక్మిణి ఇదంతా కూడా అని అనగానే పెనిమిటి
నేను చేసిన తప్పుకి నేను మీ అందరినీ కూడా వదిలేసి వచ్చినందుకు ఆ దేవుడు నాకు తగిన శిక్ష వేస్తున్నాడు పెన్మిటి, తగిన శిక్ష వేస్తున్నాడు అని చెప్పేసి అనగానే, ఏంటి రుక్మిణి నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే, అవు పెన్మిటి అవు అని చెప్పేసి జరిగిందంతా చెప్తుంది. ఇక వెంటనే జరిగిందంతా చెప్పిన తర్వాత ఆదిత్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అయితే గులాబీ పూల తోటల్లో ఆడుకుంటున్న మన దేవి ఏమో గులాబీ పూలను కోసి వాళ్ళ అమ్మ తలలో పెడితే చాలా బాగుంటాయని చెప్పేసేసి ఇక ఒక పువ్వు కోసి వాళ్ళ అమ్మ కోసం గబా వస్తూ ఉంటుంది. ఇక అక్కడేమో మన రుక్మిణి ఆదిత్యను గట్టిగా హక్ చేసుకోవటాన్ని ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది. ఇక అప్పుడు రుక్మిణి చెప్తూ ఉంటుంది, పెనిమిటి నాకు మరొక కొత్తది కూడా బుట్టకు వచ్చింది. చిన్మయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు వచ్చారు. చిన్మయి వాళ్ళ అమ్మ ఎప్పుడో చనిపోయింది. అయితే ఇక వాళ్ళ అమ్మ చనిపోయిన విషయాన్ని వాళ్ళు మాట్లాడినప్పుడు దేవమ్మ ఆ మాటలు వినింది. కానీ దేవమ్మ ఆ పొద్దు నుంచి నేను తన కన్న తల్లిని కాదనుకొని చనిపోయిన ఎవరో చిన్మయి వాళ్ళ అమ్మే తన కన్న తల్లి అనుకొని నన్ను ఎంతగానో దూరం చేస్తుంది. ఇటు మాధవ్ సారు నన్ను దగ్గర చేసుకోవాలని ప్రయత్నాలు, ఇటు నా కన్న కూతురు నన్ను తల్లి కాదు అనుకుంటుందని ఇంకో బాధ. దేవుడు నన్ను ఇంకా ఎందుకు భూమి మీద నుంచోబెట్టాడా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా దూరంగా వచ్చి నిన్ను దేవుడమ్మని బాధ పెట్టినందుకు ఆ దేవుడు నాకు భూమి మీదే శిక్ష వేస్తున్నట్టు అనిపిస్తుంది పెనిమిటి అని చెప్పేసేసి ఒక్కసారిగా రుక్మిణి ఆదిత్యని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఆదిత్య అంటూ ఉంటాడు, రుక్మిణి నువ్వు మాధవ్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావేమో అనుకున్నాను, కానీ నేను నిన్ను చాలా తప్పుగా అపార్థం చేసుకున్నాను. నువ్వు నా కోసం నీ చెల్లెలు సత్య కోసం ఇన్ని త్యాగాలు చేశావు. చివరాఖరకు నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. ఇకనైనా చాలు రుక్మిణి చాలు. ఈ క్షణం నుంచి నువ్వు నా దగ్గరికి వచ్చేసే. ఇక అమ్మ నువ్వు బ్రతికి ఉన్నావు అంటే ఎంతో సంతోషపడుతుంది. దేవి ఆ ఇంటి వారసురాలు అంటే అమ్మ ఊరంతా కూడా పండగ చేస్తుంది. నీకు తెలిసిన విషయమే కదా, ఇంకా వచ్చేసే రుక్మిణి అని చెప్పేసేసి మన ఆదిత్య చాలా రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటాడు. అప్పుడు రుక్మిణి అంటుంది, వచ్చేయడానికి నాకు నిమిషం పట్టదు బెన్మిటి, కానీ నన్నే నమ్ముకొని చిన్మయ్య అక్కడ అమ్మ అమ్మ అని పిలుస్తుంది. తనకి తల్లి లేని ప్రేమ తనకి తల్లి ఉండదు. తను అన్యాయం అయిపోతుంది, అనాథ అయిపోతుంది. అంతేకాదు నేను ఇన్ని దినాలు కూడా సత్యని నువ్వు సంతోష పెడతావని, సత్య నువ్వు ఆనందంగా ఉంటారని ఇక్కడికి ఉన్నాను. ఇప్పుడు గనక నేను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చేస్తే ఇన్ని సంవత్సరాలు నేను చేసిన త్యాగం అంతా కూడా వృధా అయిపోతుంది. నా చెల్లెలు సత్య సంతోషంగా ఉండాలం కోసం నేను ఇక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా పడతాను. దయచేసి నన్ను ఆ ఇంటికి రమ్మని అడగద్దు పెన్మిటి. కావాల్సి వస్తే నా బిడ్డకు నచ్చజెప్పి నా బిడ్డను ఆ ఇంటికి పంపిస్తా. ఆ ఇంటి వారసుల లెక్క మీరు పెంచుకోండి. అంతే తప్ప నేను ఆ ఇంటికి గనక వస్తే నా చెల్లెల జీవితం ఆగమాగం అయిపోతుంది. నాకు అది ఇష్టం లేదు పెన్మిటి, నన్ను క్షమించు పెన్మిటి అని చెప్పేసేసి రుక్మిణి ఆదిత్య కాళ్ళను పట్టుకొని ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళ అమ్మకు పువ్వు ఇస్తానని చెప్పేసేసి తోటల్లో ఆడుకుంటున్న మన దేవమ్మ బయటకు వచ్చేసి ఇవన్నీ కూడా వినేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇన్ని రోజులు కూడా నాయనా నాయనా అని పిలుస్తున్న మాధవ్ సారు మా నాయన కాదా, ఆఫీసర్ సారే మా నాయన, దేవుడమ్మ అవ్వ మా అవ్వ, అందుకనేనా అవ్వని నాకంటే అంత ఇష్టం, నేను అవ్వలెక్క మాట్లాడతాను, ఆఫీసర్ సారు మా నాయన కాబట్టేనా నా మీద ఇంత ప్రేమ చూపిస్తుండు. కానీ అమ్మ కేవలం చిన్మయి కోసం ఇదంతా కూడా చేస్తుంది. అవును అక్క చాలా బాధపడుతుంది. పాపం అక్కకి అమ్మ లేదు అనుకోవటం లేదు, మా అమ్మే అమ్మ అనుకుంటుంది. అటువంటి అక్క జీవితం పాడైపోకూడదు. అక్క సంతోషంగా ఉండడం కోసం నేను ఏదో ఒకటి చేయాలి. మా అమ్మ తన చెల్లెలు సత్య జీవితం కోసం ఇంత చేసింది, నేను మా అక్క జీవితం కోసం ఏదో ఒకటి చెయ్యాలి కదా అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడు మన దేవి అనుకుంటుంది, అవును నేను ఆఫీసర్ అంకుల్ గాడికి లేదు మా నాయన ఆఫీసర్ కాడికి నేను దత్తత పోతాను. అప్పుడు ఇంట్లో చిన్మయికి అమ్మకు తల్లి ప్రేమ అందిస్తుంది. చిన్మయి పూర్తిగా అమ్మ ప్రేమని అందుకుంటుంది. అక్కడ నాకు అవ్వ చిన్నమ్మ పెద్దమ్మ అందరూ ఉంటారు కదా, గందుకనే చిన్మయికి అమ్మ ప్రేమ కావాలి. ఒకవేళ అమ్మ అటుకు వచ్చేస్తే మళ్ళీ అమ్మ ఇక్కడే ఒక్కదాయి అయిపోతుంది. కాబట్టి నేను చిన్మయికి అమ్మ ప్రేమ అందిస్తాను. నేనే నా నాయన దగ్గరికి పోతాను. మా నాయన దగ్గరికి పోయి తర్వాత మెల్లమెల్లగా అమ్మని నాయన్ని గలపాలి అని చెప్పేసి దేవి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్